కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐలను కర్నూలు వీఆర్కు అటాచ్ చేయాలని, అలాగే తప్పుడు ఫిర్యాదులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య డిమాండ్ చేసింది. ఆర్సీఎం విద్యా సంస్థల్లో ఎయిడెడ్ పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు, ఆర్థిక లావాదేవీలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కడప జిల్లా వ్యాప్తంగా అలాగే కడప జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి గత 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, అలాగే మా యొక్క విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము ఏదైతే డిఓ గారు, అలాగే కడపలో ఉన్న ఆర్జేడి శ్యాములు గారు చేస్తున్న అక్రమాలపై, అన్యాయాలపై వారు ఏదైతే 2023-24 అలాగే 24-25కు సంబంధించిన ఆర్సీఎం ఎయిడెడ్ పోస్టుల వ్యవహారంలో అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూశాయని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము కలెక్టరేట్ ఎదుట, అలాగే జిల్లా అధికారుల ఎదుట అనేక ఉద్యమాలు చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఈ సమస్యలపైన ఫిర్యాదులు చేశాం. అలాగే జిల్లా ట్రెజరీ నుండి జిల్లా డిటిఓ గారు ఒక లెటర్ ఇచ్చారు. చాలా అవకతవకలు జరిగాయి, వీళ్ళ శాలరీలు కూడా ఒక చోట పనిచేస్తుంటే ఇంకో చోట పే అవుతున్నాయి, వీటిని ఆపేదానికి జిల్లా డిఈఓ అయిన శంషుద్దీన్ గారు ఒక లెటర్ ఇస్తే వీటిని ఆపుతాను, ఇలా జిల్లా ఆదాయానికి గండి కొడుతున్నారు, జిల్లాలో ఏదైతే కనుక జిల్లా ట్రెజరీ నుండి డబ్బు అక్రమ మార్గంలో బయటికి వెళ్తూ ఉందని చెప్పేసి ఒక డిటిఓ గారు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ను, అలాగే గతంలో ఎటువంటి నోటిఫికేషన్ పాటించకుండా, ఎటువంటి రోస్టర్ విధానాన్ని పాటించకుండా వాళ్ళు ఆర్సీఎం విద్యా సంస్థలకు చెందిన కొంతమంది ప్రతినిధులు, అలాగే ఆర్సీఎం యాజమాన్యము ఒక్కొక్క పోస్టును దాదాపు 13 లక్షల నుండి 25 లక్షల వరకు అమ్మకం చేయడం జరిగింది. ఇలా అనేక పోస్టులు ఎక్కడైతే అక్కడ సీనియారిటీగా పనిచేసే వారికి ఇవ్వకోకుండా ఇతర జిల్లాల వారికి లోకల్ పోస్టులను కేటాయించిన ఘనత ఈ ఆర్సీఎం కొంతమంది యాజమాన్యానికి దక్కుతుందని చెప్పేసి ఈ విషయాన్ని మేము బిషప్ హౌస్లోని బిషప్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని ఏదైతే ఆర్జేడి శ్యాముల్, అలాగే అక్కడి సిబ్బంది మరియు జిల్లా డిఈఓ శంషుద్దీన్ గారు మేము మాట్లాడి వస్తానని చెప్పేసి బిషప్ గారి వద్దకు పోయి వారితో మాట్లాడుకొని తర్వాత విద్యార్థి ప్రజా సంఘాలు, యువజన సంఘాలు వారితో మీతో మాట్లాడతారంట అని చెప్పేసి డిఈఓ శంషుద్దీన్ గారు మాకు అనేక దఫాలుగా ఫోన్లు చేసి ఈ విషయం ఇట్లా జరుగుతూ ఉంది, మీరు పోయి మాట్లాడండి అని చెప్పేసి ఆయన ఒక ప్యాకేజ్ తీసుకొని, ఏదైతే శంషుద్దీన్ గారు ఒక ప్యాకేజ్ తీసుకొని ఆ ప్యాకేజీకి అమ్ముడుపోయి ఈ విషయాలను మేము అడుగుతున్నందుకు, అలాగే ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టికి మా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, పిఎస్వైఎఫ్ ఆధ్వర్యంలో తీసుకుపోయి సార్ ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా వారిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కలిస్తే, అలాగే ఆర్టీఐ ఏదైతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉందో, సమాచార హక్కు చట్టం ఉందో ఆ సమాచారం తెలుసుకుందామని చెప్పేసి మేము డిఈఓ ఆఫీస్కు, ఆర్జేడి ఆఫీస్కు, కడప ఎంఈఓ ఆఫీస్కు ఒక సమాచారం లెటర్ వేస్తే ఆ సమాచారాన్ని ఆసరాగా చేసుకొని నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకోకుండా నన్ను ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి డిఈఓ శంషుద్దీన్, ఆర్జేడి శ్యాముల్ గారు మరియు కొంతమంది విద్యాశాఖ అధికారులు, ఏడి రామకృష్ణ గారు, అలాగే ఆర్జేడి ఆఫీసులో విజయ్ కుమార్ గారు, ఆర్జేడి ఆఫీసులో ప్రసాద్ గారు, కొంతమంది నాపై పన్నాగం పన్ని నేను ఎటువంటి ఏదైతే డిసెంబర్ 2వ తారీఖున అక్కడ ఒక అఫెన్స్ జరిగిందని చెప్పేసి అక్కడ నేను అలాగే కొంతమంది సభ్యులు అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు, మమ్మల్ని దూషించారు, మా దగ్గర దొంగతనం చేశారని చెప్పేసి విద్యార్థి నాయకులపైన తప్పుడు కేసును బనాయిస్తూ, అందులో నేను లేకపోయినా నా పర్సనల్ పని మీద నేను దువ్వూరు స్టేట్ బ్యాంకులో 2వ తారీఖున నేను అక్కడ ఉంటే నేను కడపలో ఉన్నానని చెప్పేసి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి
నా పేరును ప్రతిపాదించి నా ఆర్గనైజేషన్ను ప్రతిపాదించి నా పైన తప్పుడు కంప్లైంట్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, విద్యార్థి సంఘాలు కొంతమంది అంకన్న మరియు నాగరాజు కొంతమంది అలాగే నా పేరు కలిగిన విద్యార్థి నాయకులు ఉండింటారు. వారిని అందరినీ వారితో పాటు వారు అడిగింది ఏంది, ఏదైతే 10వ తరగతి ఎగ్జామ్స్కి సంబంధించి 125 రూపాయలు మాన్యువల్ ఫీజు ఉంటే దాన్ని కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, మినీ ప్రైవేటు విద్యాసంస్థల వాళ్ళు దాదాపు 1000 నుండి 2000, 5000 రూపాయల వరకు రాబడతా ఉన్నారు సార్. వీటిపైన చర్యలు తీసుకోండి అని డిఈఓ గారిని, శంసుద్దీన్ గారిని మేము పదే కలిసినా కూడా చలనం లేదు, ఆయన పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు అక్కడికి పోతే వారిపైనే తిరుగు ఒక కేసు పెడుతూ అందులో నా పేరును ముద్దాయిగా చేస్తూ 383/2025 కింద ఒక కేసు కంప్లైంట్ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ నందు వారు పెట్టడం జరిగింది ఆర్జేడి శ్యాములు గారు. ఆ కేసులో నేను 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ డిసెంబర్ 2025 నేను కడప పట్టణంలో లేను. నా పర్సనల్ పని మీద, నా హైకోర్టు పని మీద నేను దువ్వూరు స్టేట్ బ్యాంక్ నందు ఒకరోజు, అలాగే నా ఇంటి పని నిమిత్తము నా ఇంటిలో నా పిల్లలకు కానీ మా కుటుంబ సభ్యులకు బాగలేని పక్షంలో హాస్పిటల్ నందు ఉన్నాను. అలాంటి నా పైన ఒక తప్పుడు కేసు కట్టాలని చెప్పేసి ఏదైతే ప్రొద్దుటూరుకు వచ్చిన డిఐజీ కోయా ప్రవీణ్ గారిని, అలాగే ఎస్పీ నచికేతన్ గారిని, మన జిల్లా ఎస్పీ, కడప జిల్లా ఎస్పీ గారిని కలిసి, సార్ నా పైన ఈ విధంగా తప్పుడు కంప్లైంట్ పెట్టారు సార్, ఎటువంటి విచారణ చేయకోకుండా సిఐ ఓబ్లేస్ గారు, అలాగే చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి గారు నా పైన తప్పుడు కేసు కట్టారు సార్, దీన్ని విచారణ చేసి నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి ఆయనకు నా ఫిర్యాదును చేసుకుంటే దాన్ని ఆసరాగా తీసుకొని నా కోసం సర్జికల్గా వారు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి వెతికి నేను హైకోర్టులో ఉన్నానని గ్రహించి కూడా వాళ్ళు నన్ను వదలుకోకుండా నా పైన అక్రమ కేసు పెట్టారు. ఈ విషయాన్ని నేను అనేక దఫాలుగా చెప్పాను. గతంలోనే ఒక వీడియో రిలీజ్ చేశాను. సార్ ఈ విధంగా జరిగింది, నేను ఆ కేసులో లేను, నేను మీకు సహకరిస్తాను, కానీ నా తప్పు లేదు, మీరు విచారణ చేసి నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి చెప్పి ఉన్నాను. కానీ వారు ఇచ్చిన ఏదైతే ఆర్జేడీ ఇచ్చిన ముడుపులకు అమ్ముడుపోయి ఎవరైతే ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి గారు, సిఐ ఓబ్లేస్ గారు నా పైన కూడా ఒక తప్పుడు కేసు కట్టారు. అలాగా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ నందు తప్పుడు కేసులకే విలువనిస్తున్నారు కానీ మంచికి విలువనియలేదు. అలాగే ఈ విషయాన్ని నేను జిల్లా ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళాను, నచికేతన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా నాకు న్యాయం చేయడం లేదు. జిల్లాకు వచ్చిన ఆయనకు కూడా నేను అనేక దఫాలుగా కలిశాను, గ్రీవెన్స్ ఫిర్యాదు చేశాను. అలాగే నాకు కూడా వారి నుండి నేను కోట్ల స్కామ్ను బయటకు తీశాననే ఉద్దేశంతో నన్ను చంపేదానికి డిఈఓ శంసుద్దీన్, అలాగే ఆర్జేడి శ్యాములు గారు, కొంతమంది ప్రొద్దుటూరు వాసులు నన్ను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారు, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించండి, నన్ను కాపాడండి అని చెప్పేసి నేను ప్రొద్దుటూరు 3 టౌన్ పిఎస్లో ఒక ఏదైతే పీజీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చానో ఆ పీజీఆర్ఎస్ కంప్లైంట్ను కూడా అనేక దఫాలుగా క్లోజ్ చేశారు. మేము విచారణ చేశాము, నీకు ఎటువంటి థ్రెట్ లేదని చెప్పేసి. మీరు ఏం విచారణ చేశారో మాకైతే తెలియదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ను న్యాయాన్ని కాపాడండి, అన్యాయానికి చోటుని ఇవ్వకండి. నా పైన అక్రమ కేసు కడితే దాన్ని ఎటువంటి ఇంతైనా విచారణ చేయకోకుండా ఏ విధంగా నా పైన కేసు బనాయించారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ విషయాన్ని కూడా మా న్యాయవాదుల ఆధ్వర్యంలో కోర్టుకు కూడా తీసుకెళ్ళాము. ఖచ్చితంగా పని జరుగుతుంది. ఈరోజు ఏదైతే కనుక అవినీతి అక్రమాలు వెలుగు చూశాయో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో 2 అధికారులు విఆర్కు వెళ్తున్న నేపథ్యంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను. అలాగే వారితో పాటు ఏదైతే ఆర్జేడీ డిఈఓ ఇప్పటికీ అక్రమ మార్గంలో పయనిస్తూ ఉన్నారు, అక్రమ మార్గాలు చేస్తూ ఉన్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి చోట వారు
ఆదాయాన్నే వెతుకుతున్నారు తప్పనిచ్చి ఎటువంటి విద్యార్థులకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. వారి ఆదాయమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అలాగే ఆర్జేడి శ్యాములు వచ్చినప్పటి నుండి అవినీతి అక్రమాలు హై స్థాయికి చేరాయి. ఏదైనా కానీ ఒక స్కూల్ ఫైల్ను పరిశీలించాల్సి వస్తే 10,000 కప్పం కట్టాల్సిందే అని చెప్పేసి ఈరోజు ఆర్జేడి చెప్తా ఉన్నాడు. దీనికి నిదర్శనమే చాలా పాఠశాలలు ఎటువంటి అరాకొర వసతులతో నడుస్తూ ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము ఇంతవరకు చెప్తా ఉన్నా కూడా ఆయనలో చలనం లేదు. నారా లోకేష్ సార్ గారు కూడా గ్రహించి తక్షణమే ఇట్లాంటి అవినీతి అధికారుల వల్ల విద్యా వ్యవస్థ తప్పుడు వేలో పోయి భవిష్యత్తులో విద్యార్థుల కూడా వారు అనేక విధాలుగా తీవ్రవాదులుగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఒక విద్యార్థి నాయకులుగా సాధారణంగా అనేక విద్యా సమస్యల కోసం ఫైట్ చేస్తూ ఉంటే వారిపైన అక్రమ కేసులు పెడితే ఈ విధంగా వారిపైన అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా బాధ పెట్టి వారు నాయకుడు అయ్యే బదులు అతను దేశ ద్రోహిగా మారే సమయం ఆసనమైతా ఉంది సార్. వాళ్ళు రౌడీలుగా చలామణి అయ్యే వేలు పోలీస్ డిపార్ట్మెంట్తోనే అలాగే ఇటువంటి విద్యాశాఖ అధికారులతోనే జరుగుతూ ఉంది సార్. తప్పుడు కేసులు కట్టడం మానండి. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో ఎంక్వైరీ జరపండి. ఎంక్వైరీ జరిపిన తర్వాతనే తప్పు ఉందని తెలిస్తే కనుక వారిపైన కరెక్టు కేసులు కట్టి వారికి అనేక విధాలుగా వాళ్ళను ఏదైతే ప్రభుత్వ చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్. ఇలాగా తప్పుడు కేసులను పురమాయిస్తున్న డిఈఓ పైన, తప్పుడు కేసులు పెడుతున్న ఆర్జేడి పైన శాఖపరమైన చర్యలు తీసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఫిర్యాదులను కూడా బేసిస్ చేసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా సెలవు తీసుకుంటాను సార్. నా పేరు ఓబ్లేస్ సార్, పిఎస్ఓఎం రాష్ట్ర కన్వీనర్ సార్.